హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎందుకు? నేను నీ ఫ్రెండ్ కదా, తీసిస్తే తప్పేంటి? నువ్వు సీత కొనిస్తే తీసుకోవా, మరి నేను వేరా అని ప్రణయ్ అడిగాడు. ప్రణయ్, ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ హద్దులు దాటకూడదు. అలా దాటామంటే రేపటి రోజు ఏదో ఒక సిచ్యువేషన్లో విడిపోవలసి వస్తే నోట్లో నుండి తెలియకుండానే కొన్ని మాటలు వచ్చేస్తాయి. కావాలని కాదు కానీ వస్తాయి. అప్పుడు ఇద్దరూ బాధపడతారు. నోరు జారినందుకు అవతల వ్యక్తి, ఆ మాట విన్నందుకు యువతల వ్యక్తి ఇద్దరూ బాధపడతారు. కాబట్టి నేను ఎవరితో అయినా హద్దుల్లోనే ఉంటాను. అలా ఉంటేనే ఇద్దరికీ మంచిది అని శాలిని చెప్పింది. ప్రణయ్ శాలిని వైపే చూసి, నీ ఆలోచనలు చాలా బాగుంటాయి శాలిని. నువ్వు నాకు జస్ట్ నచ్చడం మాత్రమే కాదు, చాలా రెస్పెక్ట్ చేస్తాను కూడా. పద వెళ్దాం. అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అని అడిగాడు. శాలిని నవ్వుతూ 2 అని నవ్వింది. ప్రణయ్ నవ్వుతూ డబుల్ ఓకే అని చెప్పాడు. ఇద్దరూ అక్కడి నుండి బైక్లో స్టార్ట్ అయి ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకొని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. మర్చిపోయాను, పెళ్లి కూతుర్ని నీకు చూపిస్తాను అని చెప్పాను కదా అని తన ఫోన్ తీసి ఒక ఫోటో తీసి శాలినికి చూపించాడు ప్రణయ్. ఫోటో చూసి శాలిని చిన్నపాటి నవ్వుతో షీస్ సో లక్కీ అని చెప్పింది. ఆ అమ్మాయిని చేసుకోవడం నా అదృష్టం కాదంటావా అని ప్రణయ్ అడిగాడు. ఏమో, అమ్మాయి గురించి నాకు తెలియదు కదా, నీ గురించి నాకు బాగా తెలుసు కదా అని శాలిని ఐస్ క్రీమ్ తింటూ చెప్పింది. నా దగ్గర అంత మంచి క్వాలిటీస్ ఏమున్నాయో నాకు ఇంతవరకు తెలియదు. అసలైనా ఏమున్నాయి అని ప్రణయ్ శాలిని వైపే చూస్తూ అడిగాడు. ఒక్కటేంటి, చాలా ఉన్నాయి. నువ్వు నాకు రామ్ జెరాక్స్ కాపీలా కనిపిస్తావు అని శాలిని చెప్పింది. అర్థం కాలేదు అని ప్రణయ్ అన్నాడు. మంచివాడివి అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకేలా రెస్పెక్ట్ చేస్తావు. పిచ్చి పిచ్చి కుళ్ళు జోకులు వేయడం నీకు రాదు. ఎంత క్లోజ్ అయినా లీనియన్స్తో నోరు జారడం నీకు తెలియదు. ఇక మాటల్ని బట్టి నీకు ఫ్యామిలీ అంటే ఇష్టమని నాకు అర్థమైంది. ఫ్రెండ్షిప్ కూడా నీకు చాలా ఇష్టం. బట్ నువ్వు అందరితో కలవలేవు. నీతో కలవాలి అంటే పక్కన వాళ్ళే చొరవ తీసుకోవాలి, లైక్ నాలాగా. అప్పుడే నువ్వు బాగా అర్థమవుతావు వాళ్ళకి. ఇకపోతే రేపు పెళ్ళయ్యాక గొడవలు కూడా రావు. ఎందుకంటే అవతల వాళ్ళు అరిస్తే సైలెంట్ అయిపోయే మనస్తత్వం నీ దగ్గర ఉంది. తీరుబాటుగా సారీ చెప్పే అంత మంచి మనసు కూడా ఉంది. తప్పు ఎవరిదని ఆలోచించావు. రిలేషన్ మనదైనప్పుడు దాన్ని కాపాడుకోవాల్సింది కూడా మనమే కదా అని అనుకునే మెంటాలిటీ. మొత్తానికి మంచి హస్బెండ్ మెటీరియల్వి అని శాలిని చెప్పింది. ప్రణయ్ నవ్వుతూ, నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నాకు కాలేజ్లో ఒక అమ్మాయి, ఆఫీస్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేశారు. నేను సింపుల్గానే నవ్వుతూ వద్దని చెప్పేశాను. ఎందుకు చెప్పానంటే వాళ్ళు ప్రపోజ్ చేశాక నేనెందుకు మీకు నచ్చానని ప్రశ్న వేశాను. తెలుసా, ఇద్దరు నువ్వు చెప్పిన దాంట్లో 10% కూడా చెప్పలేదు. వాళ్ళకి అసలు నేనేమీ అర్థం కాలేదు. కళ్ళకి నచ్చానేమో అందుకే ప్రపోజ్ చేసినట్టున్నారు. కానీ ఏ అమ్మాయి అయినా నా గురించి ఇలా చెప్తే ఖచ్చితంగా పెళ్లి చేసేసుకుంటాను అని ప్రణయ్ అన్నాడు. ఇక నీకు అంత ఛాన్స్ లేదు బాబు. ఆల్రెడీ అమ్మాయి బుక్ అయిపోయిందిగా, అర్థం చేసుకుంటుందిలే. నువ్వు కూడా కొంచెం టైం ఇవ్వాలి. తొందరగా నిన్ను అర్థం చేసుకొని నీ గురించి గొప్పలు పోవాలంటే ఎలా? కొందరు చాలా త్వరగా అర్థం చేసుకోగలరు, కొందరికి కొంచెం టైం పడుతుంది. అయినా నా పిచ్చి కానీ నువ్వు జీవితకాలం టైం ఇచ్చేసే రకం. ఇంకెందుకు టెన్షన్ అని శాలిని అదే నవ్వుతో చెప్పింది. నేను హస్బెండ్ మెటీరియల్ అవునో కాదో తెలీదు, నువ్వు మాత్రం పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్. నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడు అని ప్రణయ్ చెప్పాడు. అంతేనంటావా అని శాలిని నవ్వడంతో, నిజం చెప్తున్నాను, చాలా చాలా అదృష్టవంతుడు. నీలాగా స్ట్రాంగ్గా ఉండడం, మంచిగా ఉండడం, ఏదైనా నిక్కచ్చిగా చెప్పడం అందరి వల్ల సాధ్యం కాదు. నీలాంటి అమ్మాయి నాకు పరిచయం అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ప్రణయ్ అన్నాడు. శాలిని ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు మాత్రమే నవ్వడంతో ఇక ఐస్ క్రీమ్ తిని అక్కడి నుండి బయటికి కదిలారు. ప్రణయ్ వెళ్తూ వెళ్తూ ఒక పార్కు దగ్గర బైక్ ఆపి, ఒక్క అరగంట టైం స్పెండ్ చేద్దాం, తర్వాత వదిలేస్తాను అని చెప్పాడు. అలాగే అని శాలిని చెప్పడంతో ఇద్దరూ బైక్ దిగి లోపలికి వెళ్ళారు. బాబోయ్, ఎక్కడ చూసినా లవర్స్ కనిపిస్తున్నారు అని శాలిని అనడంతో, హలో, మనల్ని చూసి కూడా అలాగే అనుకుంటారు. ఎవరి రిలేషన్ ఏంటో మనకి తెలియదు కదా అని ప్రణయ్ అడిగాడు. నిజమే కదా అని శాలిని ఒక చోట కూర్చుంది. పక్కనే ప్రణయ్ కూర్చున్నాడు. రాముడు, రెడీ అయ్యావా అని సీత అరవడంతో, అయిపోయాను అను రామ్ బయటికి రావడంతో, అన్నయ్య నువ్వు మాకంటే లేట్ అని వైషు అనింది. వచ్చేసాను కదా, పదండి. అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి రామ్ కదలగా సీత వైషు కూడా చెప్పి కదిలారు. రితు రెడీ అయి బయటికి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి అని బాబు అడ్డుపడ్డాడు.
నీకు చెప్పాల్సిన అవసరం ఉందంటావా అని రితు సూటిగా చూస్తూ ప్రశ్నించింది. కట్టుకున్న మొగుడికి చెప్పక ఎవరికి చెప్పి వెళ్ళాలని అని బాబు ఉక్రోషంగా అడిగాడు. మొగుడు? ఏ మొగుడు? నన్ను పక్కనే పెట్టుకొని ముందు ప్రేమించిన అమ్మాయితో కథలు నడిపావే ఆ మొగుడా? లేక ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు తన మొగుడికి గ్యాలం వేశావే ఆ మొగుడా? లేక నా అభిప్రాయాలతో పని లేకుండా ఇష్టానికి ప్రవర్తిస్తాడే ఆ మొగుడా? ఎవరికి చెప్పి వెళ్ళాలి నేను అని రితు అడిగింది. రితు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు చాలా టెంపర్. ఎంతగా కంట్రోల్లో ఉంటున్నానో కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది అని బాబు అన్నాడు. ఓ, అయితే కోపం తెచ్చుకొని కొడతావా ఇప్పుడు? మిగిలింది అదొక్కటే కదా. అయినా మొగుడు అన్న అథారిటీతో ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఏ భార్య కూడా నోరు తెరిచి సమాధానం చెప్పదు. ఒళ్ళు మండుతుంది. బాధ్యతతో అడిగితే ప్రేమగా సమాధానం చెప్తుంది. అసలు నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిదీ నీకు చెప్పి చేస్తుంది. అయినా నేనేమీ నీలాగా బరి తెగ్గించలేదులే. నీ ఒక్కడితోనే చేస్తున్నాను. ఇంకొకరిని మెయింటైన్ చేసే అంత బుద్ధి తక్కువ పని నేనెందుకు చేస్తాను? తప్పుకో అని బాబుని ఒక చేత్తో నెట్టి బయటికి వెళ్ళిపోయింది. బాబుకి చాలా కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అక్కడే కనిపించిన ఏసీ రిమోట్ తీసుకొని విసిరి కొట్టగా 3 ముక్కలైంది. రితు క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరి, హలో సీత, బయలుదేరారా అని ఫోన్ చేసి మాట్లాడింది. బయలుదేరాను. నేను, వైషు, రామ్ ముగ్గురం వస్తున్నాం. శాలినిని ఆఫీస్ దగ్గర రిసీవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫోన్ చేస్తాను అని సీత చెప్పింది. ఓకే ఓకే బాయ్ అని రితు చెప్పి కాల్ కట్ చేసింది. సీత వెంటనే శాలినికి కాల్ చేయగా పార్కులో కూర్చొని ఉన్న శాలిని కాల్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పు సీత అని అనింది. ఇదిగో ఆఫీస్ దగ్గరికి వస్తాను, మనం బయటికి వెళ్దాం. యాక్చువల్గా రితు రేపు కలుద్దామంది. అనుకోకుండా కాల్ చేసి డల్గా మాట్లాడింది. సో అందరం ఇంట్లోనే ఉన్నాగా కలుద్దామని డిసైడ్ అయిపోయా. బయలుదేరాను, వచ్చి పిక్ చేసుకుంటాను అని సీత చెప్పింది. వద్దే, నేను మధ్యాహ్నం లీవ్ తీసుకొని ప్రణయ్తో షాపింగ్కి వచ్చాను. తనకి పెళ్లి చూపులున్నాయంట. డ్రెస్ సెలెక్ట్ చేయమన్నాడు. పైగా మన మేనేజర్ ప్రణయ్ ఫ్రెండ్కి దోస్తట. సో పర్మిషన్ అడగగానే ఇచ్చేశాడు అని శాలిని చెప్పింది. ప్రణయ్తో ఉన్నావా? సరే అని నవ్వుతూ కాల్ కట్ చేసింది. ఫోన్ చూసి నవ్వుకుంటున్న వైశాలిని చూసి, హలో మేడం, ఏంటి విషయం అని సీత అనింది. మీ అన్నగారు ఆల్రెడీ ప్లేస్కి రీచ్ అయి వెయిట్ చేస్తున్నాడట. అంత తొందరగా ఎవరు రమ్మన్నారు అని వైశాలి నవ్వింది. ఇదిగో అదంతా నీ మీద ప్రేమ, కొంచెం గుర్తిస్తే బాగుంటుందమ్మా అని సీత అనడంతో, గుర్తిస్తాం అని వైశాలి అనింది. డ్రైవింగ్ చేస్తున్న రామ్, సీత శాలిని దగ్గరికి వెళ్దామా అని అడిగాడు. వద్దు రాముడు, శాలిని పర్మిషన్ తీసుకొని ప్రణయ్తో షాపింగ్కి వెళ్ళిందంట అని సీత చెప్పింది. వాళ్ళిద్దరి కథ ఏంటో అసలు అర్థం కాదు. నాకెందుకో ప్రణయ్ని చూస్తే శాలుని ప్రేమిస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ మాట అడిగితే నేనెప్పటికీ ఒప్పుకోను అని శాలిని అనింది. ఈ ప్రణయ్ చూస్తే ప్రేమిస్తున్న విషయాన్ని కూడా చెప్పలేడు. ఏంటో వాళ్ళిద్దరు అని వైశాలి అనింది. హలో, దేవుడు రాసి పెట్టాలి కానీ ఎలా అయినా కలుపుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా కలిపాడు అని సీత అనింది. అదేంటి అని రామ్, వైశాలి ఒకేసారి అన్నారు. ప్రణయ్ వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న 3 సంబంధాలు చూశారు. 3 సంబంధాలకు సంబంధించిన అమ్మాయిల ఫోటోలు పెట్టి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. విచిత్రం ఏంటంటే అందులో మన శాలిని ఫోటో కూడా వెళ్ళింది అని సీత చెప్పింది. వావ్, నిజంగానా అని వైశాలి అనింది. నిజానికి నువ్వు చెప్పినట్టు ప్రణయ్ శాలినిని ఇష్టపడ్డాడు. కారణం ప్రణయ్ ఎవరి దగ్గర ఫ్రీగా ఉండలేడు. అలాంటిది శాలుతో ఉండగలిగాడు. అదేదో తననే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఫీలింగ్ మనసులో ఉండింది. ఇంటికొచ్చేసరికి పెళ్లి సంబంధాలు అనేసరికి చూడ్ను అని మంకు పట్టుపట్టాడు. ఇంట్లో బలవంతం చేసేసరికి ఫోటోలు తప్పక చూశాడు. అందులో శాలిని ఫోటో చూడగానే ఎగిరి గంతేసి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పేశాడు. ఇకపోతే పెళ్లి చూపుల గురించి శాలుకి చెప్పాడు. కానీ అమ్మాయి తనని చెప్పలేదు. తన మనసులో ఏముందో అని నాకు మెసేజ్ చేశాడు తెలుసుకోవడానికి. నాకు శాలినికి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు. ఎలాంటి విషయమైనా మొహమాటం లేకుండా చెప్తుంది. ప్రణయ్ గురించి అడిగాను, ఒప్పుకుంది. తను ప్రణయ్ని ప్రేమించింది, ప్రేమిస్తుంది. కానీ ఇదేది జరగదు. మా అమ్మ నాన్న చెప్పినవని చేసుకుంటాను. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులోనే ఉంచుకో, ఎవ్వరితో అనొద్దు అంటూ నాతో చెప్పింది. కానీ నేను మాట్లాడేటప్పుడు ప్రణయ్కి కాల్ చేసి మొత్తం వినిపించేశాను అని సీత చెప్పింది. ఇది కదా కావాల్సింది, సూపర్ అని వైషు సీతకి హైఫై ఇచ్చి, భలే ప్లాన్ చేశావు. అయితే ఇప్పుడు శాలినికి పెళ్లి చూపులకి ప్రణయ్ వస్తున్నాడని తెలియదా అని వైషు అడిగింది.
మంచి రోజు చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని ప్రణయ్ వాళ్ళ అమ్మ చెప్పిందంట. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా శాలిని వాళ్ళ ఇంటికి ఫోన్ వెళ్తుంది, పెళ్లి చూపులు జరుగుతాయి, మనం కూడా వెళ్తాం, పాప అక్కడ ప్రణయ్ని చూసి షాక్ అయిపోతుంది అని సీత అనడంతో రామ్ వైశాలి కూడా నవ్వారు. తెలుసా, శాలిని డిజర్వ్ హ్యాపీనెస్. తను చాలా మంచిది, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. సొసైటీలో మన గురించి ఎవరు ఏం మాట్లాడతారు అన్న థాట్ ఎప్పుడూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మసులుకుంటుంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్ళనో అంచనా కూడా వేయగలదు. అన్నింటికి మించి ఇంట్లో వాళ్ళ మాటని ఎప్పుడూ కాదనదు. నిజంగా తను నాకు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం తెలుసా అని సీత ఎంతో ఇష్టంగా చెప్పింది. నిజమే, నాకు కూడా శాలిని బాగా నచ్చింది. ప్రణయ్ గురించి నేను అడిగినప్పుడు తను మాట్లాడిన మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. అప్పుడే తనేంటో నాకు మరింత స్పష్టంగా అర్థమైంది. ప్రణయ్ చాలా అదృష్టవంతుడు, మంచి అమ్మాయిని పట్టేశాడు అని వైషు అనింది. నిజానికి అదృష్టం అంటే వాళ్ళది. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, వద్దు అనుకోవడం, బాధపడడం ఇలాంటివి ఏమీ లేకుండా దేవుడు పెళ్లి చూపులు, పెళ్ళి ఇలా ప్లాన్ చేశాడు అని రామ్ అనటంతో అందరికీ అదే నిజమనిపించి నవ్వుకున్నారు. ఎవరు, సీతనా అని ప్రణయ్ అడగడంతో అవును, బయట కలుద్దాం, ఆఫీస్కి వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పింది. నీతో బయటకు వచ్చాను అని చెప్పాను అని శాలిని చెప్పింది. అవునా, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ భలే ఉంటుంది, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు కదా అని ప్రణయ్ అనడంతో అవును, మేమిద్దరం ఇంటర్ నుండి ఫ్రెండ్స్, ఇంతవరకు విడిపోలేదు, ఎప్పుడూ గొడవ రాలేదు. అప్పుడప్పుడు నేనే మీద పడి రుబాబు చేస్తూ ఉంటాను. తెలుసా, సీత చాలా సెన్సిటివ్, చాలా మంచిది. నేను ఏం మాట్లాడినా సరే ఇష్టంగా తీసుకుంటుంది. నా మీద అరిచే అథారిటీ ఎవరిచ్చారు నీకు అని ఏ రోజు ప్రశ్నించలేదు. సో స్వీట్ కదా అని శాలిని అనింది. నువ్వు తిట్టే తిట్లు కూడా అలానే ఉంటాయి, ముద్దు ముద్దుగా, అందుకే తనకి కోపం రాదు అని ప్రణయ్ అన్నాడు. అయ్య బాబోయ్, నన్ను పొగిడేస్తున్నావా? సరే చెప్పు, ఎక్కడికెందుకు తీసుకొచ్చా అని శాలిని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.